అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే. ఈ నెల 8వ తారీఖున ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా వైఎస్ జగన్ గారు ఉదయం 8 గంటలకి నివాళులు అర్పించడానికి చేరుకుంటారు. కానీ షర్మిల గారు, విజయమ్మ గారు ముందు రోజే వస్తున్నారని తెలుసుకుని ఈయన ప్లాన్ ఈవినింగ్ వేశారని తెలిసిందనమాట. సాయంత్రం నివాళులు అర్పించడానికి వెళ్తున్నారు అంటే కావాలని విజయమ్మ గారిని, షర్మిల గారిని కలవకూడదని ఈయన ప్లాన్ ని షిఫ్ట్ చేశారని అనుకోవచ్చా? దీని గురించి మీరేమంటారు? షర్మిల, జగన్మోహన్ రెడ్డి వీరిద్దరి మధ్య వారు డిక్లేర్ అయిందని చెప్పాలి. వారు డిక్లేర్ అయింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆ బుద్ధులు, ఆలోచనలు ఎవరికి వచ్చాయి? రాలే. జగన్కి వస్తే బాగా బంగారులాగా ఉంది కదా. జగన్కి వస్తే ఆంధ్రదేశం బంగారు పంట పండేది. కానీ షర్మిలకు వచ్చాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారంటే పంచ ప్రాణాలు. పాప అని పిలిచేవాడు. పంచ ప్రాణాలు. ఆయన పట్టుదల కానీ, ఆయన పౌరుషం కానీ, ఆయన ఆత్మాభిమానం కానీ, ఆయన వితరణ కానీ ఇవన్నీ షర్మిల గారికి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఒకటి, హౌ టు మేక్ మనీ, హౌ టు మీట్ మనీ. ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాము, ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాము, ఎంత డబ్బు పెట్టి, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, ఇంకెవరినైనా డబ్బుతో కొనలేమా అనేటువంటి అట్లాంటి ఆలోచనల్లో మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారి నా దృష్టిలో చాలామంది కంటే చాలా గొప్ప. ఆయనకి ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది అనుకుంటున్నాడు. అంటే ఉండడం సహజం కదా, కొంతమంది పుట్టుకతో వస్తాయి ఆ బుద్ధులు. కనుక మరి ఎంత డబ్బైనా సంపాదిస్తాం కానీ ఒక మాతృమూర్తి అంటే కన్న తల్లి తాలూకు ప్రేమను సంపాదించగలమా? కన్న తల్లి కడుపులో 9 మాసాలు పెరిగాం కదా, దానికి అద్దె కట్టగలమా? కన్న తల్లి తాను అంటే మృత్యువుకి సిద్ధపడి మనకి జన్మ ఇస్తుంది కదా, దానికి ఏదైనా ఫీజు చెల్లించగలమా? అట్లాంటి కన్న తల్లినే పార్టీలో వచ్చి అసలు పో అని తోసేశాడు. ఆయనకి ఇంకా మిగతా ఇంకేముంది, ఇంక దాన్ని మించింది ఇంకేం లేదు. ఇక్కడ షర్మిల గారు కూడా అలా తల్లిని తోసేస్తే ఏమవుతుంది? ఆ తల్లి ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి భార్య. ఆలోచించుకోరు కదా. మనకి ఉన్న వితరణ మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మనం మాట్లాడడం కాదు. వితరణ ప్రజలు ఏమనుకుంటున్నారు, విజ్ఞులు ఏమనుకుంటున్నారు, కాస్త బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, సాంప్రదాయపు సొబగులు ఆశించేవారు ఏమనుకుంటున్నారు, అదే మనం మాట్లాడుతున్నాం. మనకి ఎవరు పెద్ద పక్షపాత వైఖరితో మనం లేవు. మనకున్నది ఏంటంటే ఇలా ఉండకూడదు, సమాజంలో మార్పు రావాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఇడుపులపాయ అంశం ఈ రాజశేఖర రెడ్డి గారితో అంటే రాజశేఖర రెడ్డి గారి తాలూకు బర్త్డేకి ఒక విశేషమైనటువంటి గుణం ఉంది. ఎందుకంటే అంతకుముందు షర్మిల, జగన్మోహన్ రెడ్డి అరకొరగా ఉన్నప్పుడు కూడా ఈ బర్త్డేకి షర్మిల ఎదిగింది. షర్మిలకి కేంద్రం తాలూకు అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ తాలూకు అధిష్టానం తాలూకు ప్రాపకం, అధిష్టానం తాలూకు గుడ్ లుక్స్లో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పగ్గాలు షర్మిలకు అప్పచెప్పినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇటువంటి టగ్ ఇస్తుందన్నమాట. షర్మిల గారితో జగన్మోహన్ రెడ్డి గారు తలపడే అవకాశం లేదు. ఎందుకంటే అంటే లేడీస్ సెంటిమెంట్ కదా, సిస్టర్ సెంటిమెంట్ కదా, గమ్మున ఏమయ్యా తోడబుట్టిన ఆడబిడ్డ కదా ఏదైనా చూడడం అంటారు కదా. కానీ తలపడలేడు. తలప అంటే
తలపడలేడు, తలపడకుండా ఉండలేడు, మధ్యస్థంగా నలిగిపోతున్నాడు అనమాట. కానీ ఇక్కడే రసకందాయంలో పడింది పిడుపులపాయ తాలూకు. అక్కడే వారికి ఆ డిఫరెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఇడుపులపాయ ల్యాండ్ ఎవరిది? షర్మిలదా, జగన్దా? ఇది జగన్ సంపాదించాడా, షర్మిల సంపాదించిందా? మరి రాజశేఖర రెడ్డి సంపాదిస్తే ఇద్దరిది కదా, ఇద్దరిది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు కదా. నువ్వు ఆడపిల్లకి ఏదో పసుపు కలిసి పంపించావు అంతే, నీకు ఇవ్వడం ఏంటి? అక్కడే కదా వచ్చింది. ఆస్తి పంపకాల్లోనే గొడవలు వచ్చాయి. మళ్ళీ అక్కడే అది కేంద్ర బిందువుగా ఉంది. ఆస్తి పంపకాన్ని ఆయన జీర్ణం చేసుకున్నప్పుడు చేసుకోలేనప్పుడు మరి అధికారం తాలూకు పంపకాలని, పదవుల పంపకాలని ఎలా జీర్ణించుకోగలడు? గనక సాధ్యమైనంత వరకు చెల్లి తల్లి ముఖం చూడకుండా ఉండాలని అని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక్కడ రాజకీయంగా దీన్ని తిప్పి కొడుతుంది షర్మిల. సాధ్యమైనంత వరకు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తల్లితో కలిసి వెళ్తుంది, తల్లితో కలిసి వెళ్ళి తండ్రి సమాధి దగ్గర ప్రే చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తాలూకు సపోర్టు ఎవరికి ఉంది? షర్మిల గారికే ఉంది. ఎందుకంటే షర్మిల గారి తాలూకు ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల్లో కానీ ఇడుపులపాయలో కానీ ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి న్యాయం మాట్లాడడం మానేసి చాలా కాలం అయింది. మామూలు జనసామాన్యుల్లో బంధువర్గాన్ని కూడా దగ్గర తీసుకొని చాలా కాలం అయింది. అదేంటండి మరి అవినాష్ రెడ్డికి అంత ప్రాణం ఇచ్చి కాపాడుకుంటున్నాడు కదా అనే ప్రశ్న వేయొచ్చు. అవినాష్ రెడ్డి కాపాడుకుంటుంది అవినాష్ రెడ్డి ముఖం చూసి కాదు, భారతి గారి ముఖం చూసి. అంతే కదా. అంతే అవినాష్ రెడ్డి మొహం చూసి కాపాడుతున్నాడు. కనుక అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే షర్మిలమ్మ కరెక్ట్గా మాట్లాడుతుంది, ఉన్నట్టు మాట్లాడుతుంది, న్యాయం మాట్లాడుతుంది. బంధువర్గం అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇప్పుడు చిన్నాన్న కూతురు సున్నితారెడ్డితో సన్నిహితంగా ఉన్నది షర్మిలయే కదా. మరి సున్నితారెడ్డితో ఏమన్నాడు? ఇదే జగన్మోహన్ రెడ్డి చేతలు పో, నువ్వేం చేస్తావు, నువ్వేం చేసింది తెలియదు అన్నాడు. మరి ఇవన్నీ మనసుల్లో ఉంటాయి కదా. అందువల్ల ఈ తాలూకు పుట్టినరోజులో మాత్రం సంథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏమిటంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోంచి పవర్ చేజారి షర్మిల గారి చేతిలో పడబోతుంది. అధిష్టానం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పెద్ద అవకాశవాది. ఆ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రేమపూర్వకంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ తాల కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడో అంత విశ్వాసం లేకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కదా. కనుక మళ్ళీ ఆ తండ్రి గారి తాలూకు పోలికలు పులికి పుచ్చుకున్నటువంటి షర్మిల గారికి వాళ్ళు డెఫినెట్గా ఒక బంగారపు అవకాశం, సువర్ణ అవకాశం ఇస్తారని మనం ఊహించవచ్చు. దానికి రేపు జూలై 8 కదా, అది మాత్రం డెఫినెట్గా శ్రీకారం చుట్టబోతుందని నా తాలూకు అంచనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రేడింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా. Right.